హాయ్ ఫ్రెండ్స్, జిఎస్టి టెక్ సర్కిల్కి స్వాగతం. ఈ వీడియోలో మనము మన దగ్గరున్న ఫొటోస్లో మనకి నచ్చని వ్యక్తిని కానీ, నచ్చని పేరు కానీ, నచ్చని వస్తువు కానీ, ఎటువంటి అన్వాంటెడ్ ఆబ్జెక్టివ్స్ మన ఫోటోలో ఉంటే అవి చాలా సులభంగా తొలగించుకోవచ్చు. రెగ్యులర్ అప్డేట్స్ కోసం వీడియో కిందున్న సబ్స్క్రిప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత వచ్చే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇందుకోసము మనము గూగుల్ ప్లే స్టోర్లో రిమూవ్ అన్వాంటెడ్ ఆబ్జెక్టివ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ యాప్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అక్కడ మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా మనకు ఓపెన్ అయిన తర్వాత పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకుందాము. నేను ఈ ఇమేజ్లో ఫుట్బాల్ని రిమూవ్ చేయాలి అనుకుంటున్నాను. కిందన మనకి బ్రష్, లాసో, ఎరేజర్ అనే ఆప్షన్స్ ఉంటాయి. మనం బ్రష్ తీసుకొని మనం ఏ ఆబ్జెక్ట్ రిమూవ్ చేయ దాని మీద మనం క్లిక్ చేస్తే పైన కార్నర్లో మనకి జూమ్ అవుతుంది చూడండి. దాన్ని మనం రెడ్ చేసుకుని ప్రాసెస్ మీద నొక్కితేనే ఆబ్జెక్టివ్ అనేది ఆటోమేటిక్గా తొలగించబడుతుంది. చూసారు కదండి, చాలా సులభంగా మనం ఈ యాప్ను ఉపయోగించి మనం డిలీట్ చేయాలనుకున్నది చాలా సులభంగా తొలగించుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ అనే ఆప్షన్ యూస్ చేస్తున్నాను చూడండి. జస్ట్ సర్కిల్ చేశాను. సర్కిల్ చేసిన వెంటనే ఆబ్జెక్టివ్ సెలెక్ట్ అయింది. ప్రాసెస్ మీద క్లిక్ చేస్తేనే ఆబ్జెక్టివ్ అనేది చాలా సింపుల్గా రిమూవ్ చేయబడింది. చూసారు కదండి, దీన్ని మనం సేవ్ చేసుకొని కూడా మనం వాడుకోవచ్చు. పైన కార్నర్లో సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది, వాడుకోవచ్చు. ఇప్పుడు మనం ఎరేజ్ అనే ఆప్షను ఎలా వాడుకోవాలో చూద్దాం. సో ఇప్పుడు నేను లాసో అనే యాప్ ఆప్షన్ వాడి ఇప్పుడు నేను ఫుట్బాల్ని సర్కిల్ చేస్తున్నాను. సో సర్కిల్ చేసుకుంటే మనం సెలెక్ట్ చేసుకున్న దాంట్లో మనం ఏదన్నా కొంత పెట్టుకోవాలని కూడా ఎరేజ్ అనే దాని మీద ఎరేజ్ చేసామనుకోండి, ఆ పార్ట్ మాత్రం ఉండి రిమైనింగ్ అంతా మనకి తొలగించబడుతుంది. చూసారా, ఒక చిన్న డాట్ లాగా ఉంది ఫుట్బాల్ దగ్గర, ఎందుకంటే ఆ పార్ట్లో నేను ఎరేజ్ చేశాను కాబట్టి. సో మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనము ఈ యాప్లో మన అన్వాంటెడ్ ఆబ్జెక్టివ్స్ని చాలా సింపుల్గా సులభంగా తొలగించుకోవచ్చు. ఎటువంటి స్కిల్స్ మనకి ఇందుకోసం మనకు అవసరం లేదు. సో దీన్ని సేవ్ చేసుకుని వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక నేమ్ అనేది ఎలా తొలగించాలో చూద్దాం. సో ఒక పోస్టర్ తీసుకుంటున్నాను. ఈ పోస్టర్లో నేమ్ మొత్తంలో ఏదన్నా మనం ఒక లెటర్ అయినా మనం తొలగించవచ్చు, ఒక పదమైనా మనం తొలగించవచ్చు. జస్ట్ మనం ఏ పార్ట్లో ఏ ఆబ్జెక్టివ్ అయితే మనం తొలగించాలనుకుంటున్నామో ఆ ఆబ్జెక్టివ్ మీద క్లిక్ చేస్తేనే మనకి పైన కార్నర్లో జూమ్ అవుతుంది. చాలా సింపుల్గా సులభంగా తొలగించవచ్చు. నేను ఉన్నది ఓటే జిందగీ అనే దాంట్లో ఉన్నది అనే పదాన్ని చాలా సింపుల్గా తొలగిస్తాను చూడండి. దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ మీద క్లిక్ చేస్తానే ఆటోమేటిక్గా తొలగించబడింది. సో ఇప్పుడు ఒకటే జిందగీ అనే పేరు కనిపించింది. చూసారు కదండి, దీన్ని సేవ్ చేస్తున్నాను. ఇంకొకటి, మనం పర్సన్స్ని ఎలా తొలగించాలో, మనకి నచ్చని వ్యక్తుల్ని మన ఫొటోస్లో నుంచి సులభంగా ఎలా తొలగించాలో చూద్దాం. ఇక్కడ చాలామంది పిల్లలు ఆడుకుంటున్నారు. ఈ పిల్లల్లో నేను లాసో అనే ఆప్షన్ వాడి చూడండి సర్కిల్ చేశాను. ప్రాసెస్ మీద నొక్కుతానే ఆటోమేటిక్గా ఆ పర్సన్ తొలగించబడ్డాడు. ఇంకొక పర్సన్ కూడా ఎలా తొలగించాలో మీకు చేసి చూపిస్తాను చూడండి. జస్ట్ సర్కిల్ చేశాను, ప్రాసెస్ మీద క్లిక్ చేస్తేనే ఆటోమేటిక్గా తొలగించబడింది. చూసారు కదండి, చాలా సులభం.